ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో మన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో, రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడో, రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏం మాట్లాడాడు, మహిళా బిల్లు రోజు చెప్పండి. చిన్నపిల్లల గేమ్లు మాట్లాడుతున్నాడు. నాకు భయం వేస్తుంది, నాకు దెయ్యం అంటే భయం, ఇలాంటి మాట్లాడుతున్నాడు. అది ఆయన స్థాయి. ఆయన ఇంకా కూడా మనిషి ఎదిగాడు తప్ప మెచ్యూరిటీ అనే లెవెల్స్ అనేది ఇంకా పెరగలేదు. కాబట్టి ప్రజలు చూశారు కాబట్టి ఆయన ప్రధానమంత్రిగా ఏం పర్ఫెక్ట్ కాదని ఆయన అట్లా సైడ్ చేస్తూనే ఉన్నారు. ఆ రోజు ఆయన మహిళల గురించి మాట్లాడా, నవ్వుకుంటున్నారు. అక్కడ మా అమిత్ షా గారు 1 గంట మాకు టైం ఇవ్వండి, మీకు ఏం కావాలో మార్పులు మేము చేస్తామని చెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. అసలు వీళ్ళు మహిళలకు ఎప్పుడైనా విలువిచ్చారా? ఇవ్వలేదు. వాళ్ళ క్యాబినెట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు? 2. వాళ్ళ మాటకి గౌరవం కూడా లేదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పిన అవసరం లేదు, అవునా? 7 ఏళ్ళ వరకు ఒక మహిళా క్యాబినెట్ కూడా లేదు. తర్వాత ఇంకేదో అనుకుంటారని చెప్పి ఏదో ఇవ్వడం జరిగింది. సో వీళ్ళెవ్వరూ కూడా మహిళలకు విలువిచ్చే మనుషులు కాదు. సో మహిళలకి పెద్దపీట వేసే నాయకుడు ఒక్కడే ఒకడు, నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు ఎవ్వరూ మాకు లేరు, ఉండరు, ఇక మీద రారు కూడా.